5వ సర్గ. తిరిగి రాజ్యాన్ని పొందమని భరతుడు బలవంతం చేయడం. పురుషశ్రేష్ఠుడైన ఓ రామా, ధర్మాన్ని తప్పిన నాకు నీవు చెప్పే ధర్మాలతో ప్రయోజనం ఏమిటి? నాకు తెలిసినదల్లా ఒకే ఒక్క ధర్మం. అదేమంటే మన వంశాచారం ప్రకారం పెద్ద కుమారుడే రాజ్యాన్ని పాలించాలి. పెద్దవాడు జీవించి ఉండగా చిన్నవాడు రాజు కాకూడదు. కాబట్టి నీవు అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకో. సోదరా, రాజు కూడా మనిషే కదా అని అనుకోవచ్చు, కానీ నీవు మాత్రం నాకు దేవేంద్రుడితో సమానమని నా అభిప్రాయం. నేను కేకయ దేశంలో ఉండగా నీవు వనవాసానికి వచ్చేశావు. ఆ దుఃఖం భరించలేక తండ్రిగారు స్వర్గస్థులయ్యారు. నేను శత్రుఘ్నుడు అయోధ్యకు రాగానే తండ్రిగారి దేహానికి అంత్యక్రియలు జరిపి జలతర్పణాలు ఇచ్చాం. నీవు కూడా వెంటనే తండ్రిగారికి జలతర్పణాలు ఇవ్వు. తనకు ప్రియమైన కుమారుడు జలతర్పణాలిస్తే స్వర్గాన ఉన్న పితృదేవతలు సంతోషిస్తారని పెద్దలంటారు. కాబట్టి నీవు ఇక ఆలస్యం చేయకుండా తండ్రిగారికి జలతర్పణాలు ఇవ్వు. మన తండ్రికి నీవంటేనే ప్రాణం. కాబట్టి అంత్యక్రియలు కూడా నీవే చెయ్యి. చివరి క్షణాల్లో కూడా తండ్రిగారు నీకోసమే దుఃఖించారు. నిన్నే చూడాలనుకున్నారు. మనస్సు నీపైనే నిలిపారు. నీ పేరు తలుచుకుంటూనే ప్రాణాలు విడిచారు. వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.